హాయ్ అండి, ఈరోజైతే నేను మామిడికాయ ముక్కల పచ్చడి చేస్తున్నా. చూడండి, ఇందుకు కావాల్సినవి నేనైతే రెండే మామిడికాయలు తీసుకున్నా. మీరు ఎక్కువ అంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను రెండైతే చేస్తున్నా. ఇప్పుడు దీనికి కావాల్సినవి కారము, సాల్ట్, కొద్దిగా పల్లీలు, ఎల్లిపాయలు, కొంచెం మరగబెట్టిన ఆయిల్, ఆవాలు, మెంతులు మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే వీటిని బాగా కడుక్కొని తుడుచుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే గాలికి మంచిగా ఆరబెట్టాలి. ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. కొంచెం సేపు గాలికి ఆరబెడితే తడి అంతా పోతుంది. ఎక్కువ రోజులు నిల్వ వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసుకుందాం. ముందుగా మామిడికాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలి. దీంట్లో సరిపడా కారం, మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తింటే అయితే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే మామూలుగా తింటాం కాబట్టి మీడియం వేసుకుందాం. సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇది ఆవాలు, మెంతులు మిక్స్ చేసుకున్న పౌడరు, దీంట్లో పచ్చి పల్లీలు అండి. ఇవైతే ఇంకా మధ్యలో తాకుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది, అందుకే పల్లీలు కూడా వేస్తున్నాం మేమైతే. దీంట్లో ఎల్లిపాయలు పొట్టు తీసినవి. పచ్చడి ఊరిన తర్వాత ఇవి మధ్యలో తాకుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది. పిల్లలైతే ఇవి ఇంకా ఏరుకొని మంచిగా ఇష్టంగా తింటారు, అందుకే పల్లీలు, ఎల్లిపాయలు అయితే వేసేసిన నేనైతే. ఇప్పుడు మరిగించిన ఆయిల్ చల్లారిన తర్వాతనే వేయాలి. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు అయితే కలపొద్దు, కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. సరిపడా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, మన పచ్చడి అయితే ఎంత ఈజీగా రెడీ అవుతుందో. ఆయిల్ అయితే మీరు కొద్దిగా ఎక్కువ తినేస్తే ఎక్కువ అయితే వేసుకోవచ్చు, కొంచెం మీడియం తింటే అయితే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇట్లా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఏ కూర లేకున్నా ఇది ఒకటైతే వేసుకొని తినొచ్చు, కూర ఉన్న పక్కకు అంచుకేసుకొని అయితే తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే ఒక 2-3 రోజులు తర్వాత తినాలి, ఊరుతుంది. అప్పుడైతే చాలా టేస్ట్ అవుతుంది. 1 సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది. చూడండి, ఎంతో ఈజీగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 2 రోజులు పెడితే ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. తర్వాత ఆయిల్ మీకు సరిపడా లేదనుకుంటే కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఉప్పు కారం చూసుకొని కూడా పైనకెళ్ళి కొంచెం కలుపుకోవచ్చు సరిపోకపోతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రెడీ అయ్యే మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇది మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.